హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు గురించి మనందరికీ తెలుసు కదండి. ఇప్పుడు అసలు ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు వల్ల వైఎస్ఆర్ పార్టీ ఎంత ఉపయోగపడింది, టీడీపీ పార్టీ ఎంత ఉపయోగపడింది, ఫైనల్గా ఏసీబీ కోర్టు ఏం తేల్చింది, ఏమి అట్లీస్ట్ జనాల దృష్టిలోనైనా చంద్రబాబు నాయుడు గారిని దోషిగా నిలబెట్టగలిగారా లేదా అని తెలుసుకునే ముందల నేను మన వ్యూయర్స్ అందరికీ ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అసలు ఇది ఏంటి అంటే అసలు స్కిల్ డెవలప్మెంట్ ఒక వ్యవహారం ఏంటంటే 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ సీమెన్స్ అనే కంపెనీతో టైఅప్ అయ్యి 3,350 కోట్ల చిల్లర ఒప్పందం అనమాట ఇది. ఎలా ఈ కుర్రవాళ్ళందరికీ ఈ మన నిరుద్యోగ యువత అందరికీ శిక్షణ ఇచ్చేసి వాళ్ళకి సంబంధించిన నైపుణ్యాన్ని పెంచేసే కార్యక్రమం అనమాట ఇది. అలా దీంట్లో 90% సిమెంట్స్ కంపెనీ పే చేసుకుంటే 10% మాత్రమే గవర్నమెంట్ పే చేసేటట్లుగా టైప్ అయ్యారు వాళ్ళు. అయిపోయింది. 1924 మధ్యలో జాన్ ప్రభుత్వం వచ్చింది. తర్వాత దాంట్లో చాలా బొక్కలు ఉన్నాయి. 90% వాళ్ళు ఏం కట్టలేదు. అసలు మొత్తం కట్టింది వీళ్ళే. 370 కోట్ల దాకా వీళ్ళే పే చేశారు. ఇదంతా వాళ్ళ యొక్క బినామీ కంపెనీలకు మళ్ళించుకొని వాళ్ళు మొత్తం తినేశారు. ఇది పెద్ద స్కామ్ అని ఆరోపించి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టేసి ఆయన 2023 సెప్టెంబర్లో ఏదో బస్ టూర్లో ఉంటే నంద్యాలలో అర్ధరాత్రి పూట వెళ్ళి అరెస్ట్ చేసుకొని వచ్చి 24 గంటల పాటు రోడ్డు అంతా ప్రయాణం చేయించుకుంటూ తీసుకొచ్చి రాజమండ్రి జైల్లో బంధించారు. ఆ తర్వాత వాళ్ళు 53 రోజుల పాటు న్యాయ పోరాటం చేసి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి ఆయన యొక్క ఆరోగ్య కారణాలను చూపించుకొని బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ తర్వాత నడుస్తూ ఉంది. ఎలక్షన్ వచ్చేసింది. ఇక్కడ ఈలోపు ఏమైపోయిందంటే ఈ 53 రోజుల్లో ఏంది అసలు ముఖ్యంగా ఈ జంజీ గేట్స్కి వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారి గురించి తెలియదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆయన అధికారం చేసింది అప్పట్లో పాత నేత 14-19 పక్కన పెడితే కొంచెం 15 ఏళ్ళ కిందట కాబట్టి వీళ్ళకి తెలియదు. వీళ్ళందరికీ బుజ్జిగాడి సినిమాలో ప్రభాస్ బస్సులో వెళ్తున్నప్పుడు భాషా సినిమా ఒకటి వేస్తారు చూసారా టీవీలో బస్సులో, ఒక నిద్రపోతుంటే చెంప మీద ఒకటి కొట్టి చూడరా సినిమాని అని అట్లా ఆ రకంగా చూడండిరా చంద్రబాబు అంటే ఏందో అని జగన్ మొత్తం వీళ్ళందరూ తెలియజేశాడు. వాళ్ళకే కాదు మామూలు జనాలకు కూడా ఇదయ్యా చంద్రబాబు అంటే మీరు మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి, తప్పకుండా ఆయన గెలిపియండి. ఆయన వీళ్ళకి ఫ్రీ పబ్లిసిటీ చేశాడనమాట ఈ కేసు వల్ల. ఎలా ఆయన జైల్లో పెట్టాడు. పవన్ కళ్యాణ్ పరామర్శించడానికి పోతుంటే ఆపాడు. ఆయన నేరుగా వెళ్ళి పరామర్శించి జైలు దగ్గర పొత్తున చేశాడు. అంతటితో ఊరుకున్నాడా, పోయాడు బీజేపీని పొత్తులోకి లాక్కొచ్చాడు. ముగ్గురు గెలిచేసరికి జనాల్లో ఒక పాజిటివ్ వేవ్స్ వచ్చినాయి. దానికి తోడు వీళ్ళకి సోషల్ ఇంజనీరింగ్, ఎలక్షనీరింగ్ ఇవన్నీ ఈజీ అయిపోయింది. ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలిచారు. సరిపోయింది. జగన్ 11 సీట్లకు పరిమితమయ్యాడు. అంత ఓకే, ఇంతవరకు అయిపోయింది. ఎట్లా ప్రజా తీర్పు ఈ రకంగా వచ్చింది? కనీసం కోర్టులో తీర్పు అయినా జగన్కి అనుకూలంగా వచ్చిందా? లే. ఇప్పుడు కోర్టు కూడా సిఐడి మిస్సింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద అదే ఆధారాలు లేవని చెప్పడం వల్ల విచారణ ఇంతటి తాపేస్తున్నామని ఆ కేసులో ఉన్న 37 మందికి ఇచ్చేశారు. చంద్రబాబు 37 నిందితుడు. ఆయన కూడా వచ్చేసినట్లు ఆల్మోస్ట్ దాంట్లో క్లీన్ చిట్ అయిపోయింది. ఇప్పుడు జగన్ ఈ కేసు వేసి పొందిందేమిలే నష్టం తప్ప. చివరికి ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, సరే సిఐడి అనేది మీ చేతిలో కీలుబొమ్మ కాబట్టి ప్రభుత్వం చేతిలో మీ ఇష్టం వచ్చినట్లు ఆడుతుంది, సరే రేపు మేము మళ్ళీ వచ్చాక కేసును రీఓపెన్ చేస్తామన్నారు. అంటే అప్పుడు కూడా 1924 మధ్యలో సిఐడి ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మ కాబట్టి ఇష్టం వచ్చినట్లు ఆడి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిందంటారా? ఏసీబీ కోర్టు కూడా కీలుబొమ్మలాగా మారి ఇలా చేసిందంటారా? ఇది అన్నిటి కాలమే సమాధానం చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ.